నమస్తే. నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ లీడర్ రోహిత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు కనుక్కుందాం. ఏంటి స్పెషల్ అంటే, స్పెషల్‌గా ఇప్పుడు వినాయకుడు అంటే మన బొజ్జ వినాయకుడి గురించి వచ్చేస్తుంది కదా ఫెస్టివల్ వినాయక చవితి. సో, దానికి సంబంధించి ఈయన ఒక మెంబర్ అనమాట. అసలు ఏంటి? ఏం జరుగుతుంది? ఎక్కడ మెంబర్? ఇవన్నీ విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బీజేపీ లీడర్. రైట్? యెస్. ఎప్పటినుంచి మీరు అసలు బీజేపీ లీడర్‌గా ఉండటం? భారతీయ జనతా పార్టీలో నేను 2019 నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. అంతకుముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఆల్మోస్ట్ గత 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో సంఘ స్వయం సేవక్‌గా ఉన్నాను. ఆ తర్వాత 2019లో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఓకే. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. యెస్. అంటే సార్ అసలు ఆర్ఎస్ఎస్ అనేది చాలా మందికి వచ్చిన క్వెషన్ మార్క్. ఏంటి అసలు ఆర్ఎస్ఎస్ అనేది? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక వ్యక్తి నిర్మాణం కోసం ఏర్పాటు చేయడం సంస్థ. హుహు. అంటే ఒక వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవక్‌ని పక్కన నిలబెడితే మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు అన్నట్టు. ఓహో! ఇతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఎందుకంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతులు, ధర్మం పైన ఒక అవగాహన, ఎలా మనం నడుచుకోవాలి, సమాజంలో మనం ఎలా నడుచుకోవాలి, ఈ విషయాలు కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో మనకు అవగాహన వస్తుంది. అచ్చా! అంటే ఇప్పుడు మీరు బీజేపీలో జాయిన్ అవ్వడానికి రీజన్ హిందుత్వం అనేది మెయిన్ బీజేపీ తీసుకున్న ఎజెండా కాబట్టి, అదే రీజన్‌తో మీరు బీజేపీలో జాయిన్ అయ్యారా? భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి హిందుత్వం అనేది ఎజెండా కాదండి. చాలామందికి ఒక ఫీలింగ్ అన్నట్టు. భారతీయ జనతా పార్టీ అనగానే ఒక హిందుత్వము పార్టీ అంటాం. కానీ భారతీయ జనతా పార్టీ ఒక హిందుత్వ పార్టీ కాదు. ఈరోజు అదే హిందుత్వ పార్టీ అయ్యుంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇస్లామిక్ దేశాలున్నాయి. ఈరోజు ఇస్లామిక్ దేశాలు ఓన్లీ ఇస్లామిక్ మీదనే ఫోకస్ చేస్తే అక్కడి వరకు మాత్రమే ఉంటాయి అన్నట్టు. అంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో హ్మ్. తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు సమాజంలో ఎలాంటి ఆధునికత తీసుకురావాలి, సమాజంలో ఎలా మనం ముందుకెళ్ళాలి, ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలి అని తెలిసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రపంచంలో మనం ముందుకెళ్ళాలన్నా, ఒక భారతదేశాన్ని ఒక అభివృద్ధి స్థానంలో చూడాలన్నా కేవలం అది భారతీయ జనతా పార్టీతో సాధ్యం అవుతుంది కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తప్పితే హ్మ్. ఈరోజు ఒక హిందుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేది చాలా ఒక రాంగ్ అజంప్షన్ యాక్చువల్గా. హ్మ్. మన చాలామందికి ఉన్న రాంగ్ అజంప్షన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అని ఒక హిందుత్వ పార్టీ అంటారు. కానీ అది కాదు. భారతీయ జనతా పార్టీ మన దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని తెలిసిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కేవలం ఆ ఒక్క పార్టీకి మాత్రమే తెలుసు. ఆ ఒక్క పార్టీకి మాత్రమే ఆ నిబద్ధత ఉంది ఈరోజు. ఓకే. అంటే కమింగ్ టు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక బీజేపీ లీడర్‌గా ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అనే కంటే అసలు కాంగ్రెస్ పరిపాలిస్తుందా అనుకోవడం బెటర్ ఏమో. అది ఎందుకంటారు? బావుంటుందండి. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ పరిపాలన స్టార్ట్ అయ్యి మన తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఈ రోజుకి గూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఏ ఒక్క అభివృద్ధి లేదు. ఒక డెవలప్‌మెంట్లు లేవు. కనీసం చెప్పుకోదగ్గ ఒక పని జరిగింది అనడం ఏది లేదు ఇప్పుడు అంటే వరకు. 6 గ్యారంటీల్లో అసలు జరగలేదంటారా? 6 గ్యారంటీలు ఏమున్నాయండి అసలు సెలెక్టెడ్ పార్టీస్‌కి ఇచ్చేసి 6 గ్యారంటీలు ఇస్తున్నాము అనుకోవడం అదొక వాళ్ళ యొక్క మూర్ఖత్వం అది కేవలం. అందులో 6 గ్యారంటీలు ఏం చేయట్లేదు. అసలు ఎలాంటి పని జరగట్లేదు. అసలు ప్రభుత్వం ఉందా అనే పరిస్థితి ఎవరో ఉన్నారు, ప్రభుత్వం నడుస్తుంది అంతే తప్పితే ఒక ప్రభుత్వం వచ్చింది, ఒక నిజంగా ఒక చేంజ్ జరిగింది, ఒక మార్పు జరిగింది అనడానికి ఏది లేదక్కడ. మనం చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. చూడ్డానికి కూడా ఏం కనబడట్లేదు. ఎందుకంటారు? రుణమాఫీ అని చెప్పేసి జరిగింది అని చెప్పేసి కొంతమందికి రుణమాఫీ వచ్చింది అని చెప్పేసి కొంతమందికి అంటున్నారు. మీరన్నట్టుగానే హ్మ్. కొంతమందికి రుణమాఫీ వచ్చింది. దానివల్ల పెద్ద జరిగిందేం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంతో మందికి రుణమాఫీలు చేస్తూ ఉంది. హ్మ్. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల కొత్త స్కీములు లాంచ్ చేస్తూ ఉంది. రోజు మనం చూసుకుంటే గనుక. ఓకే. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం ఉందా అని నాకు కూడా తెలీదు. యాక్చువల్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? అసలు చీఫ్ మినిస్టర్ ఎవరో కూడా ఇప్పటివరకు అసలు ప్రజలకు తెలిసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఎవరికి కనపడట్లేదు పెద్దగా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనే దానికి కూడా అసలు మనకు ఎక్కడ కనబడట్లేదు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. వాళ్ళు చేస్తున్న పనులు కూడా ఎక్కడ కనబడట్లేదు. ఓకే. అంటే రోహిత్ గారు ఒకటి అంటే కామన్‌గా ఇక్కడ ప్రెజెంట్ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీ ఇంకొక పొలిటికల్ పార్టీని విమర్శించడం అనేదే ఇప్పుడున్న ట్రెండ్. అదే నడుస్తుంది ప్రెజెంట్. సో, ఒక బీజేపీలో ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్‌ని విమర్శిస్తున్నారా? స్వతహాగా మీకు నిజంగా ఏం చేయలేదని మీకు అనిపిస్తుందా? బీజేపీలో ఉన్నా లేదా ఇంకే పార్టీలో ఉన్నా సరే
విమర్శించడం అనేది ట్రెండ్ నడుస్తుందేమో కాకపోతే మనకు విమర్శించే అవసరం లేదు ముఖ్యంగా. ఒక మంచి పరిపాలన నడుస్తుంది, ఒక దగ్గర మంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి అంటే డెఫినెట్‌గా అప్రిషియేట్ చేస్తాం. కానీ ఈరోజు ప్రభుత్వం కనపడే పరిస్థితిలో లేదు అసలు. ఎక్కడ కూడా ప్రభుత్వం కనపడట్లేదు. ఎక్కడ ఒక డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ లేదు. పోనీ ఈరోజు కొత్త ప్రాజెక్టులు వచ్చినాయని చెప్పుకోవడానికి ఎక్కడ నాకు కనపడట్లేదు. ఏ కొత్త ప్రాజెక్టు లేదు సంవత్సరం నుంచి కూడా. పోనీ ఏదైనా పనులు పూర్తయినాయి అని చెప్పుకున్నా కానీ ఆ పనులు ఏవి కనపడట్లేదు. లేకుంటే ఏదైనా కొత్త లాంచ్‌లయినాయి, ఏదైనా కొత్తగా ఏదైనా లాంచ్ చేశారు, కొత్తగా ఏదైనా స్కీమ్స్ లాంచ్ చేశారు, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేశారు, లేదా ఒక మార్పు తీసుకొచ్చారు అనడానికి కూడా ఎక్కడ చెప్పుకోదగ్గ మార్పులు కూడా ఎక్కడ కనబడలేదు. ఓకే. దానివల్ల ప్రభుత్వం విమర్శించడం పక్కన పెట్టి ప్రభుత్వం అసలు ఉందా అనే విషయం కూడా ఎక్కడ కనబడట్లేదు అంటే ప్రజలకు. ప్రభుత్వం ఉనికి మీకు కనిపించట్లేదు అంటారా? కనబడట్లేదు అసలు. వాట్ అబౌట్ హైడ్రా? మరి హైడ్రా వల్ల చాలా వరకు లాభాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. దానివల్ల మనకి పూర్వ వైభవం వస్తుంది హైదరాబాద్‌కి అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, ప్రభుత్వం ఉనికి కనబడట్లేదు. హ్మ్. ఆ ఉనికి తెచ్చుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు తప్పితే హైడ్రా పేరుతోని. ఓకే. హై డ్రామా అది అంతే. అంతకుమించి హైడ్రా కంటే హై డ్రామా అంటే బాగుంటుంది దాన్ని. ఎందుకు అంటే హైడ్రా పేరు మీద ఆయన ఎవరో పెద్దాయనది ఒకటి కన్వెన్షన్ కూల్చేశారంట. హ్మ్. దానితోనే ఒక పెద్ద మీడియాలో పెద్దవాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి, మళ్ళీ దాని తర్వాత కేవలం ఒక సెలెక్టెడ్ పార్టీస్ అన్నట్టు. సెలెక్టెడ్ పార్టీస్‌ని ఎంచుకొని నేను పెద్దవాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నా, చిన్నవాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నా అని చెప్తున్నారు తప్పితే, ఈరోజు మొన్న భాగ్యనగరంలో గత వారం రోజుల నుంచి చూస్తున్నాము. భయంకరమైన వర్షాలు పడుతున్నాయి. హ్మ్. జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది ఎక్కడిదక్కడ. ఎక్కడ చూసినా మరి రోడ్లు కనబడట్లేవు. పడవలు వేసుకొని రేపు పొద్దున మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి రేపు పొద్దున పడవలు ప్రొవైడ్ చేస్తే ఏమన్నా మనకు అట్లీస్ట్ కమ్యూట్ పెరుగుతుంది చెప్తే ప్రజలకు. హుహు. అప్పటి వరకు కూడా మొత్తం ఎక్కడ చూసినా చెరువులే కనబడుతున్నాయి. రోడ్ల కంటే చెరువులు ఎక్కువ కనబడుతున్నాయి. రోడ్ల మీద కూడా నీళ్లు, అది కూడా చెరువులాగానే కనబడుతున్నాయి అన్నట్టు. కాబట్టి ప్రభుత్వం ముందు వ్యవస్థ అసలు ఎట్లా ఈ వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలని పక్కన పెట్టేసి, హైడ్రా అని చెప్పేసి కూల్చివేతలు చేస్తున్నాం అని చెప్పేసి ఒక హైప్ క్రియేట్ చేయడం తప్పితే, ఒక డ్రామా లాగా ఒక హైప్‌ని క్రియేట్ చేస్తున్నారు తప్పితే, దానికి మించి నాకు ఎక్కడ కూడా నిజంగా ప్రభుత్వం పనిచేస్తుంది, నిజంగానే ఒక డెవలప్‌మెంటల్ యాక్టివిటీ తీసుకుంది అని మాత్రం నాకు కనపడలేదు. అంటే ఇప్పటి వరకు అయితే హైడ్రా వెళ్ళింది అంటే కూల్చివేయడం కన్ఫర్మ్ అని తెలిసింది. బట్ ఈ రోజు లేటెస్ట్‌గా వచ్చిన న్యూస్ ఒక్క దగ్గర హైడ్రాని స్టే చేశారు. అంటే ఆపారు. కాదు దీనికి కొంచెం వెనుక ముందు చూసి అప్పుడు మనం చేద్దాం అని చెప్పేసి హైడ్రాకి ఒక చిన్న ఫుల్ స్టాప్ అయితే పడింది. దీని గురించి మీరేమంటారు? అదే అండి. ఇదేంటి అంటే ఒక 4, 5 పెద్ద పెద్ద వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ముందు ఇంటిమేషన్ ఇచ్చుంటారు నాకు తెలిసి. అది నేను కామెంట్ చేయలేను, నాకు తెలవదు కాబట్టి. కానీ విషయం ఏందంటే ఒక హైప్ క్రియేట్ చేయాలి, ఒక వైబ్ క్రియేట్ చేయాలి, ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయాలి. వాళ్ళ పేరు కాంగ్రెస్ పనిచేస్తుంది అని చూపించుకోవాలి అని తప్పితే, అంతకుమించి ఒక ఉనికి లేకుండా ఉంది ఇన్ని రోజుల నుంచి. ఆ ఉనికిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనే ఉనికి క్రియేట్ చేసుకోవడానికి ఒక డ్రామా క్రియేట్ చేస్తుంది తప్పితే, ఈ హైడ్రా వల్ల ఇప్పటివరకు అయితే ఎవరు లాభం పొందలేదు, ఏ లబ్ధి చేకూరలేదు ఎవరికి కూడా. పోనీ భాగ్యనగరానికి ఏమైనా లాభం వచ్చిందా అంటే ఈరోజు వరకు ఏ లాభం కూడా కనబడలేదు భాగ్యనగరంలో యాజ్ ఆఫ్ నౌ. ఓకే. ఫ్యూచర్‌లో మరి మేము ఇంకా యాక్షన్ తీసుకుంటాము, చేస్తాము అనేది ఒక చిత్తశుద్ధి మరి ప్రభుత్వానికి ఉందా లేదా నాకు తెలీదు. ప్రభుత్వానికి ఉండి చేసి దానికి ఏమన్నా మనకు రిజల్ట్ కనబడితే అప్పుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే డెఫినెట్‌గా ఒక ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకుంది, దానివల్ల ఒక లాభం చేకూరింది అంటే, ఒక డెవలప్‌మెంటల్ యాక్టివిటీ జరిగిందంటే తప్పకుండా అందరం సపోర్ట్ చేస్తాము. ముందుండి సపోర్ట్ చేసి వాళ్ళని అప్రిషియేట్ కూడా చేస్తాం. కానీ ఈ రోజు వరకు కూడా ఒక డ్రామాలాగా కనబడుతుంది తప్పితే హైడ్రా అనేది నిజంగా ఒక చిత్తశుద్ధితో చేస్తున్న పనిలాగా మాత్రం ఎక్కడ కనబడట్లేదు. ఓకే. ఫైన్. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా వరదల ప్రాబ్లమ్ అంటే ప్రకృతి విపత్తు అది ఎవరు ఏం చేయలేనిది. బట్ ఇలా వరదలు వచ్చినప్పుడు అందరూ కలిసి మూకుమ్మడిగా హెల్ప్ చేయాల్సింది. అంటే ఓవరాల్‌గా చూస్తే మన అనుకునే ప్లేస్‌ని రాజకీయ నాయకులు ఇదిగో ఇప్పుడు ఈ పక్షం అంటే ఈ పార్టీ ఏం చేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు విమర్శకు మాత్రమే ట్వీట్ చేయడం, మాట్లాడటం జరుగుతుంది. కానీ అసలు జరిగిన ప్రాబ్లమ్ అయ్యో పాపం వాళ్ళకి ఇబ్బంది జరిగింది అని చెప్పి అయ్యో పాపం అంటున్నారే కానీ ప్రతిపక్ష పార్టీ ఎందుకు ముందుకు నడవలేకపోతుంది? ఇది ప్రజల నుంచి వస్తున్న గళం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఈవెన్ నేను కూడా వరదలు వస్తున్నాయి అంటే వాళ్ళకు ఆహారము, నీళ్లు అందించే ప్రక్రియలో మా వాళ్ళు ముందుంటారు. ఎక్కడ కూడా షోకేస్ ఉండదు. మీడియాలో షోకేస్ చేయకుంటే మనం చేయట్లేని కాదు అర్థం. డివిజన్ లెవెల్ కార్యకర్తలు కానివ్వండి, జిల్లా స్థాయి కార్యకర్తలు కానివ్వండి, రాష్ట్ర స్థాయి కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్లో ఉండి
తప్పకుండా ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఆహారము ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళకి మంచినీళ్ళు అందించి తప్పకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు తప్పితే మీడియాకు వచ్చి హైప్ చేసే వాళ్ళే మాత్రమే పనిచేస్తున్నారు కదా మొదటి ఓకే. విషయం. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక నలుగురు పోతారు, పోయి ఒక మినిస్టర్ పోతాడు, అక్కడ పోతాడు, ఎమ్మెల్యే పోతాడు, అక్కడ ఇస్తాడు ఏమో, ఇచ్చేసి ఫోటో దిగుతాడు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నిజంగా గ్రౌండ్లో ఉండి నిజంగా అరే ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేద్దాము, దాన్ని పరిష్కరిద్దాము, ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, దాన్ని ఎట్లా పరిష్కరిస్తే ఆ నీళ్ళు తగ్గుతాయి, ఆ నీళ్ళ ఫ్లో అనేది తగ్గుతుంది ఆ కాలనీకి సంబంధించి పర్టికులర్గా, అది చూసి అక్కడ ఉండి నిలబడి ఆ పని పూర్తి చేసే వ్యక్తులు ఎక్కడా లేరు. కేవలం ఈరోజు అంటే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా కాబట్టి చెప్పట్లేదు, కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు నేను చూస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో. ఈరోజు కార్పొరేటర్లు కానీ 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఈరోజు రంగారెడ్డి మన భాగ్యనగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 47 మందికి 47 మంది కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో వండుకుంటూ వర్షంలో తడుచుకుంటూ వీడియోలు వస్తున్నాయి అన్నట్టు. వర్షంలో తడుచుకుంటూ చెరువులలో పోయి ఆ కాలువలు ఓపెన్ చేయించి చెరువులలో వాటర్ డైవర్ట్ చేసి ఈరోజు ఆ పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఒక షోకేస్ వర్క్ కాదు మనం చేస్తున్నది. మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు నచ్చుతుంది అంటే భారతీయ జనతా పార్టీ షోకేస్ వర్క్ చేయదు. ఇది కూడా అంటే ముఖంలో షో ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. గ్రౌండ్ లెవెల్లో మాకు ఫోటోలు వద్దు, పని చేయడం కావాలి, ప్రజలకు ఒక మంచి చేయడం కావాలి, ప్రజలకు మేలు చేయడం కావాలి, ప్రజలకు ఒక ఏమంటారు ఒక సొల్యూషన్ ఇవ్వడం కావాలి అని చేసే పనులు ఉంటాయి తప్పితే ఎక్కడ కూడా మీడియా ముందు వచ్చి షో ఆఫ్ చేసుకునే పనులు ఎక్కడ కూడా చేయరు. రైట్. ఇప్పుడు 2019 నుంచి మీరు బీజేపీలో ఉన్నారు కో కన్వీనర్గా, రైట్? కన్వీనర్గా ఐటీ ఉంటున్నారు. సెల్ కో-కన్వీనర్. ఓకే. సో అసలు ఏదైనా పదవి కోసం ఆశించి వర్క్ చేయాలి అనుకుంటున్నారా? లేదు స్వతహాగా మీకు బీజేపీ మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఇష్టం కావచ్చు, ఏ విధంగా మీరు బీజేపీలో ఉండాలనుకుంటున్నారు? ఫర్దర్‌గా మీ డ్రీమ్ ఏంటి? ప్లాన్ ఏంటి? నేను భారతీయ జనతా పార్టీలో 2019 నుంచి ఉన్నాను. అంతకుముందు కూడా నాకు భావాలనేది జాతీయ భావాలు ఓకే. ఉండేవి. 2019 నుంచి ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీలో ఉండడానికి కారణం ఏంటి అంటే భారతదేశాన్ని అభివృద్ధి స్థానంలో అభివృద్ధి పదంలో నడిపించే పార్టీ ఇంతకుముందు నేను మొదట్లో చెప్పాను మీకు, అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఆ పక్షపాతంతో మాత్రమే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. నాకు దేశం అన్న మన జాతి అన్న గౌరవం కాబట్టి, జాతీయత భావాలు నా లోపల ఉన్నాయి కాబట్టి, జాతీయ భావాలు ఎవరి లోపలైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ కూడా భారతదేశం గురించి కానీ భారతదేశ అభివృద్ధి కోసం కానీ మాట్లాడదు. ఈరోజు సొంత లాభము నా పని అయిందా నేను చేసుకున్నాను తప్పితే ఒక నిబద్ధత గల కార్యకర్తగా ఏ పార్టీ కూడా సరే దేశం గురించి కానీ ధర్మం గురించి కానీ జాతీయత గురించి కానీ దేశ అభివృద్ధి గురించి కానివ్వండి ఎక్కడ కూడా మాట్లాడరు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం మొట్టమొదలుగా మాట్లాడేది ఏంటి అంటే దేశ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటుంది, జాతీయత గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క పక్షపాతంతో నేను భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాను ఇప్పుడు కూడా, ఇక ముందు కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను. అదేవిధంగా రేపు పొద్దున రాబోయే కాలంలో ఏమైనా పదవులు ఆశిస్తున్నారా అంటే తప్పకుండా ఒకవేళ భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేస్తాను. ఏ అవకాశం ఇచ్చినా తప్పకుండా ముందుండి పోటీ చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తాను తప్పితే ఒకవేళ ఇవ్వకున్నా ఇచ్చినా ఇప్పటికైనా ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను, భారతీయ జనతా పార్టీతోనే ఉంటాను. ఇంకోటి నేను మీ గురించి విన్నది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మెంబర్ మీరు, రైట్? ఎప్పటి నుంచి? 2014 నుంచి కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో మన్సూరాబాద్ డివిజన్కి సంబంధించి కన్వీనర్గా ఉన్నాను. ఓకే. ఇప్పటికి కూడా మన్సూరాబాద్ డివిజన్ కన్వీనర్గా ఉన్నాను. అలాగే ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీకి కార్యకర్తగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో కొనసాగుతున్నాం. అసలు ఏంటండి ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అనేది? మనకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అనేది 1980లో భాగ్యనగరంలో ప్రారంభమైంది. అంతకుముందు బాల్ గంగాధర్ తిలక్ గారు కానివ్వండి, అంతకుముందు శివాజీ టైం నుంచి కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి ఒక గణేష్ ఉత్సవాలకు ఒక ఉద్యమంలాగా, అంటే మనకు స్వతంత్రం ముందు బాల్ గంగాధర్ తిలక్ గారు ఏం చేశారంటే ఈ యొక్క కేంద్రంగా గణేష్ ఉత్సవాల కేంద్రంగా స్వతంత్ర ఉద్యమంలో పోరాడి స్వతంత్రం తీసుకొచ్చేయడానికి చాలా హెల్ప్ అయింది. అదేవిధంగా భాగ్యనగరంలో చూసుకుంటే కనుక 1980లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అనేది ప్రారంభమైంది కార్యకలాపాలు. ఈరోజు కూడా 1,00,000 పైచిలుకు మండపాలు భాగ్యనగరంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క 1,00,000 పైచిలుకు గణేష్ మండపాలకు కోఆర్డినేషన్గా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అనేది విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ఇటు ప్రభుత్వానికి కానివ్వండి, 1,00,000 పైచిలుకు గణేష్ మండపాలకు కానివ్వండి, ఒక మీడియేటర్గా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకే.
అంటే ఇప్పుడు మీరు ఎలా పోలీసులకి ప్లస్ ఇప్పుడు ఎవరైతే కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి అనుసంధానంగా మీరు వర్క్ చేస్తూ ఉన్నారా? అవునండి. ఇప్పుడు పోలీస్ దగ్గర నుంచి గానియండి, ఇప్పుడు గణేష్ మండపాలు పెట్టగానే ఇదివరకు ప్రభుత్వాలు ఎలా ఉండేవి అంటే, గణేష్ మండపాలు పెట్టగానే ప్రభుత్వం వచ్చేసి వాళ్ళ మీద ఇక్కడ మండపం పెట్టొద్దు అనేసి, అవును. లేదా ఈ ప్లేస్‌లో నువ్వు పర్మిషన్ తీసుకోవాలనేసి, లేదా కరెంటు బిల్స్ కట్టాలి అనేసి, అంటే ఒక యూత్ ఒక 10 మంది కలిసి, 15 మంది కలిసి ఒక మండపాన్ని నిర్వహించుకొని, ఏర్పాటు చేసుకొని, భక్తితోని ఒక వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటుంటే గూడా, ప్రభుత్వం అనేది వాళ్ళపైన దాడులు చేసి, లేదు లేదు నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దని ఒక అజమాయిషి చూపించడం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి అనేది ఇటు ప్రభుత్వంతోని గానియండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారితోని గానివ్వండి, లేదా అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గానివ్వండి, జీహెచ్ఎంసీ గానివ్వండి, మన శానిటేషన్ డిపార్ట్మెంట్ గానివ్వండి, అందరితోని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇటు మండపాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చూసుకునే బాధ్యత భాగ్యనగర్ గణేశోత్సవ సమితి పేరు మీద ఉంటుంది. మీరన్నట్టుగా చాలా పద్ధతిగానే వినాయకుడి ఉత్సవం జరుగుతుంది అంటారా? తప్పకుండా అండి. అనుకుంటున్నారా? తప్పకుండా అండి. తప్పకుండా ఈరోజు ఒక వినాయకుడిని పెడుతున్నాడు. బయటికొచ్చి ఒక బాబు, ఒక 10 మంది కలిసి, ఒక పిల్లలు 10 మంది కలిసి ఒక వినాయకుడి విగ్రహాన్ని పెడుతున్నారు అంటే, తప్పకుండా వాళ్ళ లోపల భక్తి ఉంది. ఆ యొక్క వినాయకుడికి పూజ చేయాలి అనే ఒక అవగాహన ఉంది. ధర్మం మీద ఒక అవగాహన ఉంది. మనం పాటించాలి ఈ పద్ధతి. ఒక వినాయకుడిని అక్కడ పెట్టాలి అంటే అక్కడే పెట్టాలి 9 రోజులు. హ్మ్. వాళ్ళు జరపరు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ కింద పూజ పత్రి అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఒక సమకూర్చుకొని జనాలందరినీ పిలిపించి కూర్చోబెట్టి ఒక అయ్యగారిని తీసుకొచ్చి దానికి పూజ చేయించి వినాయకుడికి పూజ చేపించి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా ఒక భక్తి భావంతోనే తప్పకుండా చేస్తారు తప్పితే ఇంకేం ఉండదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కలిసి మూకుమ్మడిగా ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి పూజలు జరుపుతున్నారు. 9 రోజులు నవరాత్రులు చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్ ఒక టైంలో గణేశుడి ఉత్సవం, వినాయక చవితి అనేది నిజంగా ఒక పండగలాగానే ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే అది కొంతమందికి న్యూసెన్స్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకనంటే ఒకప్పుడు ఒక కాలనీలో ఒక సెక్టర్ అంటే ఒక పర్టిక్యులర్ ఒక ప్లేస్‌లో గణేషుడిని పెట్టించి అందరూ కూడా ఆ కాలనీ వాళ్ళందరూ ఆ ప్లేస్‌కొచ్చి జరుపుకోవడం, పండగలాగా కూర్చోవడం అంతా బావుండేది. కానీ ఇప్పుడు గల్లీ గల్లీకి 1, 2 పెడుతున్నారు. దట్టు డీజే సౌండ్‌లు పెడుతున్నారు. భక్తి అంటున్నారు. నిజంగా భక్తి పాటలు పెడుతున్నారా? జరుగుతుందా అది? తప్పకుండా అండి. ఇప్పుడు మనకు భక్తి పాటలు పెడుతున్నారా అంటే కొన్ని మండపాలు కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళకున్న యూనో ఎమోషన్స్‌తోని కొన్ని వేరే పాటలు పెడుతున్నారు. కాదనట్లేదు. హ్మ్. కానీ తప్పకుండా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి డివిజన్ కార్యకర్తలు, డివిజన్ స్థాయి కార్యకర్తలు మన్సూరాబాద్ డివిజన్ కానివ్వండి, లేకుంటే ఏ డివిజన్ అన్నా తీసుకోండి. మన జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డివిజన్‌లో ప్రతి డివిజన్‌లో కూడా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు ఆ మండపానికి వెళ్ళి వాళ్ళతోని చెప్పి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి ఈ పాటలు పెట్టాలి, ఇలా మనం పద్ధతిగా ఉండాలి, గోపూజ చేసుకోవాలి మండపం దగ్గర, లేకుంటే సామూహికంగా ఒక హారతి చేపియాలి మండపం దగ్గర అని తప్పకుండా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి కమిటీ ఏదైతే ఉంటుందో డివిజన్ కమిటీలు తప్పకుండా ఆ పనిలోనే ఉన్నాయి. తప్పకుండా అది చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. అది కాకుండా మీరు అన్న ఇంకో విషయానికి వస్తే సౌండు, న్యూసెన్స్ అంటున్నారు. హ్మ్. నేను ఓల్డ్ సిటీలో ఉండొచ్చానండి. ఇంతకుముందు నేను పుట్టి పెరిగినంత కూడా ఓల్డ్ సిటీ. ఓకే. వాళ్ళు ఏమవుతుందంటే పొద్దున ఒక మతం గురించి నేను చెప్పను. కానీ పొద్దున్నే మైక్ ఆన్ చేస్తారు. సుప్రీం కోర్ట్ నుంచి ఒక ఆర్డర్ ఉంది. ఏమని బయట మైకులు పెట్టుకోవద్దు అనేది ఒక మతం వారికి చెప్పిండ్రు. ఆల్రెడీ ఆర్డర్ ఉంది. దానిపైన ఎవరు పాటిస్తున్నారు? పొద్దున సౌండ్ పెడతాడు. మధ్యాహ్నం ఈరోజు నేనుంటున్న కాలనీలో కూడా మన్సూరాబాద్‌లో కూడా పొద్దున మధ్యాహ్నం కాగానే నాకు పెద్దగా వినబడుతుంది సౌండ్. హ్మ్. అది న్యూసెన్స్ లాగా మనకు ఎవరికి కూడా కనిపించదు. కేవలం 9 రోజులు వినాయకుడిని పెట్టుకొని రాత్రి పూట అది కూడా ఒక 7 గంటల నుంచి 9 గంటల వరకు మాక్సిమం పెడతారు పాటలు పెడితే. 10 గంటలకు ఆటోమేటిక్‌గా యాస్ పర్ రూల్స్ 10 గంటలకు అన్నీ కూడా మైకులు బంద్ చేయాలని ఉంటుంది. తప్పకుండా బంద్ చేస్తారు. ఎవరు కూడా 10 తర్వాత ఎక్కడ కూడా మైకులు పెట్టే పరిస్థితి లేదు. హ్మ్. కానీ ఈ 9 రోజులు మనం పెట్టుకున్న పరిస్థితి దానికే ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది అనే ఒక భావన వెళ్తుంది తప్పితే 365 రోజులు పెద్ద పెద్ద సౌండ్లతోని ఒక 5 సార్లు మనకు సౌండ్లు వినబడుతున్నా కూడా మనకి ఎక్కడ కూడా న్యూసెన్స్ కనిపించదు. రైట్. అంటే రోహిత్ గారు ఒకటి, నేనిక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేయడం అని కాదు. నేనిక్కడ న్యూసెన్స్ అన్నది ఒక జోనర్‌లో అంటున్నాను. లైక్ మీరేదో అనుకుంటున్నారు. వినాయకుడిని మనం పెడితే 9 రోజులకి న్యూసెన్స్ అనే వర్డ్‌ని మనం అలా నేను అనట్లేదు. జనరల్‌గా కొంతమంది పోకిరీలు ఈ మధ్య కాలంలో చూసుకుంటే అది నేను యాజ్ ఏ హిందూగా నేను ఒక హిందూ అమ్మాయిని బొట్టు పెట్టుకుంటాను, పూజ చేస్తాను. నేను ఆ విషయంలో కావట్లేదు. ఆఫ్టర్ 9 నేను సింపుల్‌గా మా గల్లీలో మీకు కావాలంటే ప్రూఫ్‌లతో సహా నేను చూయిస్తాను.
గల్లీల్లో ఒక ఇంటి పక్కకే పెట్టడం వల్ల, డీజే సౌండ్స్ పెట్టడం వల్ల ఆఫ్టర్ 10 ఆ డీజే సౌండ్స్ ఉంటే హార్ట్ పేషెంట్లు ఉంటారు. చాలా పెద్దవాళ్ళు ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ అది చాలా డిస్టర్బెన్స్. నేను స్వతహాగా వెళ్లి కంప్లెయింట్ చేసిన రోజులు చాలానే ఉన్నాయి ఆ విషయంలో. నేనిక్కడ హిందుత్వానికి లేదు క్రిస్టియను, లేదు ముస్లింకి ఎగైనిస్ట్ కాదు. నేను చెప్తుంది ఏంటంటే రైట్ మీరన్న పాయింట్‌లో కూడా ఒకటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు మైకులు పెట్టుకుంటున్నారు. అలా పెట్టకూడదనేది ఒకటుంది. కానీ ఎందుకు మన వాళ్ళు ముందుకు వెళ్లి ఇలా పెట్టకూడదు అని దాన్ని ఖండించలేకపోతున్నారు? ఎక్కడ ఏం ఏం జరుగుతుంది? అంటే వాళ్ళు భయపడుతున్నారా? ఇప్పుడు 2 విషయాలు చెప్తున్నారు మీరు. ఒక విషయం ఏంటి అంటే 9 తర్వాత గాని, 10 తర్వాత గాని మైకులనేది బంద్ చేయాలి. అది తప్పకుండా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి కూడా అదే చెప్తుంది. 10 తర్వాత మైకులు పెట్టుకోకూడదు ఫస్ట్ థింగ్. రెండో విషయం డీజే అనేది మేము కూడా అలో చేయట్లేదు. ఎక్కడ రైట్. కూడా ఏ మండపంలో కూడా డీజే పెట్టకూడదు అని. అది ఆల్రెడీ మనకు ఏమంటారు జనరల్‌గా ఇంటిమేషన్ లెటర్ కూడా వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తాము. డీజేలు కూడా ఎక్కడ కూడా మేము ఎంకరేజ్ చేయము ఫస్ట్ థింగ్. రెండో విషయం చూసుకుంటే గనుక భయపడుతున్నారా? ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు హిందుత్వాన్ని, హిందూ ధర్మం గురించి ఎన్ని తిట్టినా దానికి సెక్యులరిజం అంటారు, పక్కన జరుపుతారు. హ్మ్. ఒక్కసారి నేను హిందుత్వం గురించి మాట్లాడడం స్టార్ట్ చేయగానే మీరు మతం గురించి ఎట్లా మాట్లాడతారు అంటారు. సో విషయం ఏంటంటే వాళ్ళు చేస్తున్న తప్పుని ఎదుర్కోనే శక్తి కానీ, ధైర్యం కానీ ప్రభుత్వానికి లేదు. హ్మ్. ముఖ్యంగా ప్రభుత్వం ఎట్లా తయారవుతుంది అంటే హిందుత్వాన్ని మనం ఎన్నిసార్లు కొట్టినా అంటే ఒక మనిషి ఒక ఇద్దరు మనుషులు ఉంటారు. ఒక మనిషిని రాయితోని కొడతారు, కట్టెలతోని కొడతారు, అయినా వాడు భరిస్తాడు. ఇంకో మనిషిని చిన్న చిన్న స్టోన్‌తోని ఇట్లా ప్రిక్ చేసినా సరే ఇమ్మీడియేట్‌గా ఒక అగ్రెసివ్‌గా బయటకు వచ్చేస్తారు. సో ఆ ప్రిక్ చేయడం కూడా చాలా భయపడుతున్నారు ప్రభుత్వం అవును. అనేది. ఈరోజు ప్రభుత్వ వైఫల్యం తప్పితే ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్టు ఆ మైకులు అనేది బంద్ చేయించి లోపల మీరు ఏదైతే 5 సార్లు పెట్టుకో, 6 సార్లు చదువుకో, 10 సార్లు చదువుకో. లోపల నీ ఇష్టం ఉన్నంతసేపు చదువుకో. రోజు నేను కూడా పూజ చేసుకున్నా పొద్దున్న లేసి. అట్లానే మైక్ పెట్టి పొద్దున ఏమంటారు నా ఇంటి మీద 2 స్పీకర్లు పెట్టి పొద్దున్నే మంత్రాలు స్టార్ట్ చేసినామనుకో హ్మ్. ఎవరికైనా డిస్టర్బెన్స్ అవుతుంది. సో 9 రోజుల పండుగ ఒక పక్కకు వస్తే రోజు 365 రోజులు ఏది డిస్టర్బెన్స్ జరుగుతుంటుందో సమాజానికి కానీ, ప్రజలకు కానీ దానిపైన తప్పకుండా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోని వాళ్ళకు ప్రాపర్‌గా ఇప్పుడు ఏ దేశంలో కూడా ఈ పరిస్థితి లేదు. ఏ అవును. దేశంలో కూడా ఈ పరిస్థితి దేశంలో ఇట్లా పెట్టినా గానీ అక్కడ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా అది బంద్ చేయిస్తారు ఫస్ట్. హ్మ్. కానీ మన దేశంలో ఏందంటే వేరే హిందుత్వం గురించి ఎన్ని మాట్లాడినా ఏమనరు. కానీ ఒక వేరే మతం గురించి ఒకసారి మాట్లాడడం స్టార్ట్ చేయగానే నువ్వు ఒక మతతత్వ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు అంటారు. ఇది ఎక్కడి నుంచి జరుగుతుందో నాకు అర్థమైతలేదు. అంటే ఒక సమాజంలో ఒక అవగాహన రావాలి. సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మనం ఏదైతే ఒక మతం గురించి కాదు మనం మాట్లాడేది. ఇప్పుడు ఏ మతంలో అయినా సరే ఇప్పుడు నేనైనా పొద్దున పెట్టుకుంటే ఎట్లయితే ఎదుర్కొంటారో, అడ్డుకుంటారో, అదేవిధంగా వేరే ఇతర మతాల వాళ్ళు కూడా అట్లా పొద్దున్న లేవగానే ఒక 5 సార్లు, 6 సార్లు మైకులు పెట్టేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, అలా చేయడం తగ్గిస్తే మంచిది అనే విషయము ప్రభుత్వం నుంచి వెళ్ళాలి. ప్రజల నుంచి వాళ్ళకి చెప్పాలి. ఈ అవగాహన క్రియేట్ చేసి అది బంద్ చేసిన రోజు నిజంగా భారతదేశం అనేది లేకుంటే ఒక సెక్యులరిజం అనేది ఎక్కడొస్తుంది అంటే అప్పుడొస్తుంది. అప్పటి వరకు కూడా ఇదొక హిందుత్వ కంటే కూడా వేరే ఇతర మతాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది తప్పితే హిందుత్వానికి ఎక్కడ కూడా ప్రిఫరెన్స్ లేదు ఇక్కడ. అంటే హిందువులే ఆ ప్రియారిటీని కోల్పోతున్నారేమో! అంటే హిందువులే ఆ లూప్ హోల్ అనేది హిందువులే చేతులారా ఇస్తున్నారేమో! హిందువులు చేతులారా ఇవ్వట్లేదండి. ఈరోజు ఒక సెక్యులరిజం కార్డ్ పట్టుకొని ఇతర పార్టీలు ఇప్పుడు మనం చూసుకుంటే గనుక కాంగ్రెస్ కానియండి, బీఆర్ఎస్ కానియండి, బీఆర్ఎస్ అయితే ఇంకా దారుణము. మన వినాయక చవితి ఉన్న 9 రోజులు, 10 రోజులు ఏదో ఒక రాజకీయం అన్నట్టు. ఒకరోజు నేను ఏమంటారు పోయిన సంవత్సరం 2022లో చూసుకుంటే నేను ఈసారి నిమజ్జనం చేయనీయం ట్యాంక్ బండ్‌లో అనేసి స్టేట్మెంట్లు. ఆ! ఒకసారేమో అసలు పెద్ద విగ్రహాలు పెట్టొద్దు అనేసి ఒక రిస్ట్రిక్షన్‌లు. ఈరోజు అంటే నా పండుగ రాంగానే, నా పండుగ ఏదైతే గుర్తు రాంగానే అందరికి గుర్తొస్తది. అరే! ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు. దీపావళి రాంగానే పటాకులు కాలుస్తే పొల్యూషన్ వస్తదంటారు. పోనీ హోలీలో కలర్లాడుతున్నామంటే నీళ్ళు వేస్ట్ అయితున్నాయి అంటారు. హ్మ్. కనీసము ఏమంటారు మన నాగుల చవితి వచ్చి పుట్టల పాలు కోసం అంటే అప్పుడు అందరికి గుర్తొస్తదన్నట్టు వీళ్ళందరికీ. ఏదో వేరే హ్యూమన్ రైట్స్ కమిషన్ వీళ్ళందరికీ అరే! పాలు వేస్ట్ చేస్తున్నారు దానికన్నా పిల్లలకు పోయింది. ఏ పండుగ నేను చేసుకున్నా నా మీద దాడులు చేస్తారు తప్పితే, ఈరోజు పక్కోళ్ళు ఒక 100 మంది 100 ఆవులను చంపినా, ఒక 1000 రకాల జంతువులను చంపినా, లేకుంటే చెట్లను నరికి ఇంటి ముందర పాతిపెట్టుకున్నా, వేరే మతాల వాళ్ళు ఎక్కడ కూడా అడ్డు రాదు. అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటారు, ఏవేవో కమిషన్లు ఉంటాయి. ఎవరెవరో ఉంటారు, వచ్చి మీడియాల ముందర మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఇవన్నీ గుర్తురావన్నట్టు. కేవలం నా పండుగలు రాంగానే, ఈరోజు హిందుత్వ పండుగలు ఏమన్నా రాంగానే వాళ్ళకప్పుడు గుర్తొస్తాయి. ఏమంటారు వినాయక చవితి వచ్చింది.
టీవీలో ఆల్రెడీ మీడియాలో ప్రారంభమైనాయి. ఎకో ఫ్రెండ్లీ గణేష్ని స్టార్ట్ చేద్దాం. నేను పెట్టుకున్న 1,00,000 మండపాలు, 1,00,000 వినాయకులు మ్యాక్సిమం ఉంటాయి. 1,00,000 వినాయకులకు నీకు ఎంత పొల్యూషన్ వస్తుంది? పొల్యూషన్ వస్తుంది దానికి ఏం అంటే చేస్తున్నాము? ఈకో ఫ్రెండ్లీ అనేది అయితే తప్పు కాదు కదా! మిమ్మల్ని ఎకో అసలు ఫ్రెండ్లీ వినాయకుడే పెట్టుకోకూడదు అనేదైతే అనట్లేదే ఎవరు? ఎకో ఫ్రెండ్లీ తప్పు కాదండి. ఎకో ఫ్రెండ్లీ అనేది తప్పు కాదు. నేను కూడా ఎంకరేజ్ చేస్తాము. మేము కూడా మట్టి గణపతులను పూజించాలని చెప్తాము. హ్మ్. కానీ నా క్వెషన్ అది కాదు నేననేది. ఇప్పుడు నా పండుగలు రాగానే ఇప్పుడు దీపావళి వచ్చింది. నిజమే పొల్యూషన్ తగ్గించాలి, కాలుష్యం తగ్గించాలి, అందరూ తగ్గించాలి. కానీ నా పండుగలకే కాలుష్యం గుర్తొస్తుందా? మరి వేరే పండుగలు ఉన్నప్పుడు ఎక్కడ పోతుంది కాలుష్యము? వేరే పండుగలు చెట్లు నరుకుతున్నప్పుడు ఎక్కడ పోతుంది మీ కాలుష్యము? లేదా గొర్రెలను, జంతువులను నడి రోడ్డు పైన ఈరోజు కాలాపత్తర్ లాంటి ఏరియాలకు పోండి, ప్రదేశాలకు పోతే రక్తం ఇట్లా పారుతూ ఉంటుంది అన్నట్టు జంతువుల రక్తాలు. హ్మ్. సమ్ పండుగలప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. కొన్ని పండుగలప్పుడు ఇట్లా పారుతూ ఉంటుంది అన్నట్టు. ఏదైతే మన మోరి పారుతుంటుందో అట్లా రక్తాన్ని పారుతుంటుంది. మరి దానిపైన ఎవరు మాట్లాడారే? ఏ రోజు ఏ రైట్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి, లేకుంటే ఇతర వాళ్ళు ఉంటారు. చాలామంది మీడియాలో మాట్లాడుతూ ఉంటారు ఈ విషయాల గురించి. రైట్. వాళ్ళెవరు కూడా గొంతెత్తి ఒక రోజు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. దాన్ని ఎప్పుడైనా కా క్వెషన్ కేవలం చేసారా మీరు? తప్పకుండా క్వెషన్ చేస్తాను. నేను ఏ సందర్భం వచ్చినా ఇదే అడుగుతాను. ఇప్పుడు నా పండుగ రాగానే ఇప్పుడు హోలీ కలర్లు ఆడుతుండగానే నీళ్ళు వేస్ట్ చేస్తున్నారంటారు. అరే హోలీలో ఏదో ఆడుకుంటారు, ఒక రోజుకి నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి. నువ్వు సంవత్సరం అంతా నీళ్ళు వేస్ట్ చేస్తున్నావు కదా! నీళ్ళు వేస్ట్ చేయొద్దంటే రోజు ఒక బకెట్‌లో మొహం కడుక్కునేటప్పుడు కొంచెం తక్కువ చెయ్యి. లేదా ఒక బకెట్ వాటర్‌తోని స్నానం చేయడానికి ప్రయత్నం చెయ్యి. 2, 3 బకెట్లు వాడకుండా. షవర్ ఆన్ చేసుకుంటారు అన్నీ. అంటే మనకు మాత్రం కంఫర్ట్ కావాలి. పండుగలు వచ్చినప్పుడు మాత్రం మాట్లాడడానికి మనం ఉంటాము. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యాక్టర్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు పెడుతుంటారు. ఒక పండగకి వచ్చినప్పుడేమో నేను ఇది వండుకున్నాను అని చెప్పి పెడుతూ ఉంటారు. వేరే పండుగలు వచ్చినప్పుడు ఎందుకు నరుకుతున్నారు ఇట్లా జంతువులను హాని ఎందుకు చేస్తున్నారని. నువ్వే తింటున్నావు ఒక పండుగ అప్పుడు. ఇంకో పండుగ ఉన్నప్పుడు మా పండుగలు రాగానేమో నువ్వు జంతువులకు హాని ఎందుకు చేస్తున్నట్టు. మరి ఇక్కడ హాని చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు తింటున్నావు? తినకూడదు కదా జనరల్‌గా. సో ఇట్లాంటివి ఒక ఒక కార్డ్ అన్నట్టు. ఇదంతా ఏంటంటే ఒక సెక్యులరిజం కార్డు ముసుగులో ఇవన్నీ చేస్తున్నారు తప్పితే నిజంగా అందుకే చెప్తాను. మళ్ళీ మనం మొదట మాట్లాడుకున్న పాయింట్కి వస్తే ఎందుకు భారతీయ జనతా పార్టీ అంటే వీళ్ళంతా ఏంది అంటే స్వలాభం కోసం చూస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం దేశ అభివృద్ధి కోసం చూస్తుంది. స్వలాభం ఎక్కడ చూడదు. సో అందుకనే భారతీయ జనతా పార్టీ అంటాం అన్నట్టు. కానీ ఎక్కడ కూడా మతతత్వ పార్టీ అని భారతీయ జనతా పార్టీ అన్నట్టు. మతతత్వ పార్టీ ఎవరు అసలు? మతతత్వం ఎవరు పోషిస్తున్నారు? పోషిస్తుంది ఇతరులు. భారతీయ జనతా పార్టీ అసలు ఎక్కడ మతతత్వం మాట్లాడదు. హిందుత్వం అనగానే మతతత్వం అనుకుంటారు. అదే ముస్లింలను ప్రేజ్ చేస్తూ కానివ్వండి, ఇతర మతాలను ప్రేజ్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా మతతత్వం గుర్తురాదు వేరే పార్టీలకు. అదేంటి అంటే ఓహో హిందుత్వం అంటేనే మతతత్వం, మిగతా ఏదైనా కూడా మతతత్వం కిందికి రాదు అనే ఒక పరిస్థితి, ఒక మైండ్ సెట్ ఈరోజు ప్రజలలో కూడా ఉండిపోయింది అన్నట్టు. రైట్. కమింగ్ టు ద పాయింట్. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ రైట్? బాలానగర్ అంటే బాలాపూర్ గణేశుడు, ఆయన గురించి 2 మాటలు. చాలా ప్రపంచంలో బాలాపూర్ గణేశునికి సంబంధించి చాలా అతిపెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది బాలాపూర్ గణేష్ లడ్డు అంటాము. కాబట్టి ఆ లడ్డు పైన ప్రపంచం మొత్తం కూడా, ఒక భారతదేశం కాదండి, ఈరోజు అమెరికా చూసుకున్నా కానీ, ఇంగ్లాండ్ చూసుకున్నా కానీ, ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా బాలాపూర్ లడ్డు ఆప్షన్ అవుతుంది అంటే పొద్దున ఉదయం 8 గంటలకు టీవీలో ఆన్ చేసుకొని టీవీలో ముందు కూర్చుంటారు. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాలాపూర్ లడ్డు అనేది చాలా ఫేమస్. ఎట్ ద సేమ్ టైం బాలాపూర్ గణేశుడి చాలా ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. చాలా పవర్ఫుల్, చాలా మనకు ఎలాంటి ఉన్నా కూడా బాలాపూర్ గణేశుడి దర్శనము చాలా మంచిది. కానీ నిజంగా లడ్డూని అన్ని లక్షలు పెట్టి పర్చేస్ చేస్తారు, కొంటారు కదండీ! ఉంది అంటారా నిజంగా? అంటే చాలామంది ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాము. బాలాపూరు గణేశుడు ఎంత ఫేమస్సో ఆ లడ్డు అంతకు మించి ఉంటుంది. సో, దాన్ని అంత కష్టపడి అన్ని లక్షలకి డే అంతా కూర్చొని కొంటూ ఉంటారు. దాని ప్రత్యేకత అంత ఉంది అంటారా? మీరన్నట్టుగానే బాలాపూర్ గణేష్ లడ్డు అంత ప్రత్యేకత ఉంది అంటారా? అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్నారు కదా! సో, అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు కూడా బాలాపూర్ లడ్డూకి ఈరోజు కూడా అంత ప్రాముఖ్యత ఉంది అంటే దానికి అంత మహిమ గల లడ్డు అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది కొన్నారు బాలాపూర్ లడ్డుని, ఎంతోమంది అభివృద్ధి చెందిండ్రు. కాబట్టి ఆ బాలాపూర్ లడ్డు అనేది చాలా మహిమాన్వితమైన లడ్డు. అందుకే దానివల్లనే అది సెల్ఫ్ క్రియేషన్, అంటే ఎవరు కూడా క్రియేట్ చేయలేదండి. బాలాపూర్ లడ్డు ప్రపంచ ప్రఖ్యాతి అయింది అంటే దాన్ని వాళ్ళెవరో ఇన్‌ఫ్లుయెన్సర్స్ క్రియేట్ చేయలేదు. అది స్వతహా ఈరోజు లడ్డూలు కొన్న వాళ్ళు కానివ్వండి, తీసుకున్న వాళ్ళు కానివ్వండి, ఆక్షన్‌లో గెలుచుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు అభివృద్ధి
దాన్ని అంత ఫేమస్ చేసింది. కాబట్టి ఇది ఎవరో చేసింది కాదు. ఎవరైతే కొన్నారో వాళ్ళు అభివృద్ధి చెందారు కాబట్టే ఈరోజు ఆ లడ్డూకి అంత విశిష్టత, అంత ఫేమస్ వచ్చిందన్నట్టు. కాబట్టి తప్పకుండా బాలాపూర్ లడ్డు చాలా ప్రాముఖ్యమైనది, విశిష్టమైనది. అండ్ బాలాపూర్ వినాయకుడు కూడా ఎంతైతే లడ్డు ఫేమసో బాలాపూర్ వినాయకుడు కూడా అంతే ఫేమస్. ఆయన దర్శనం కూడా చాలా ఈసారి ఎలా మంచిది. ఉండబోతుందంటారు దానిది? అంటే పెరుగుతుందా ఇంకా లడ్డూది ఎవ్రీ ఇయర్ తప్పకుండా అండి. తప్పకుండా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా లడ్డూ వేలం? తప్పకుండా చాలా మంచి లడ్డు వేలం, లడ్డు వేలంలో చాలా మంచి రేట్ వస్తుంది ఈ ఇయర్ ఏం కూడా అని చేస్తారండి ఎక్స్‌పెక్ట్ ఇప్పుడు చేస్తున్నాను. లడ్డూ వేలం అన్ని లక్షలు వస్తుంది కదా! ఆ అమౌంట్‌ని అంతా అసలు ఏం చేస్తారు? చాలా మందికి ఒక క్వెషన్ కూడా ఉంది. ఏం చేస్తారు ఆ అమౌంట్‌తో? అది మన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వారు తప్పకుండా దానికి సంబంధించి ఏం చేశారు, దానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారని ఎవ్రీథింగ్ కూడా ఒక రికార్డెడ్ ఉంది. అది ఎక్కడ కూడా మిస్‌యూజ్ కాదు. మెయిన్‌గా మన పండుగలు ఎక్కడ జరిగినా గానీ చాలా పద్ధతిగా ఉంటది. మెయిన్‌గా ముఖ్యంగా బాలాపూర్ గణేష్‌కి సంబంధించి ఆ యొక్క డబ్బులు ఏవైతే వస్తాయో వేలంలో అవి ఏం చేస్తారు అనేది వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు చెప్తారు. ఓకే. మీరు ఫైనల్‌గా మాకు కావాల్సింది ఏంటి అంటే, కొంతమంది ఆకతాయిగా పెట్టే ఆ వినాయకుడి వల్ల అంటే ఇప్పుడు మనం రీసెంట్‌గా చూసాను నేను పోస్ట్ ఒకటి. 'పుష్ప 2' సాంగ్‌లో ఉన్న ఒక శ్రీవల్లి గెటప్‌తో వినాయకుడిని రకరకాలు నాట్ ఓన్లీ 'పుష్ప 2' ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్‌లో పెడుతూనే ఉన్నారు వినాయకుడిని. అది నిజంగా కరెక్టే అంటారా? మన దేవుడిని అలా అంత అవహేళన చేస్తున్నట్టుగా అనిపించట్లేదా? అవును. మీరన్నది 100% నిజము. ఎవరు కూడా తయారు చేసే వాళ్ళైనా సరే, పెట్టే వాళ్ళైనా సరే, భక్తితోని వినాయకుడిని వినాయకుడిలాగా పూజించుకుంటేనే దాని యొక్క అర్థము, దాని యొక్క పరమార్థం కూడా. కాబట్టి వినాయకుడిని వినాయకుడిలాగానే పూజించుకుందాము. ఎవరైతే తయారు చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇలాంటివి తయారు చేయకుండా ఉంటే సమాజానికి మంచిది, ధర్మానికి కూడా మంచిది. కాబట్టి ధర్మం ప్రకారంగా మనకు వినాయకుడి ప్రతిమ ఎలా ఉండాలి, వినాయకుడు ఎలా ఉండాలి అనేది మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆ రకంగా పెట్టి మనం పూజిస్తేనే మనకు ప్రతిఫలం జరుగుతుంది. అంతే తప్ప మనం ఇష్టమున్న వినాయకుడిని ఇష్టమున్న ఆకారంలో మనం పెట్టుకొని మనం పూజించకూడదు. అది చాలా తప్పు. కాబట్టి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరు కూడా సమాజంలో వినాయకుడిని, వినాయక ప్రతిమ ఎలా ఉండాలి మన శాస్త్రంలో చెప్పినట్టుగా అలాంటి వినాయకుడిని తెచ్చుకుందాము, అలాంటి వినాయకుడిని పూజించుకుందాము. అంతే తప్పితే తయారు చేసే కళాకారులు కూడా దయచేసి ఇలాంటివి తయారు చేయకుండా ఉంటే ఇప్పుడు బాగుంటుంది. మీరన్నట్టుగా 1,00,000 మంది వరకు 1,00,000 మండపాల వరకు మీరు చూస్తారు. ఆల్మోస్ట్ చెక్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనంటే మాత్రం మా కమిటీ సభ్యులకి చెప్పండి అని అంటున్నారు కదా! అంటే ఎలా మిమ్మల్ని డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వడమేనంటారా? ఏదైనా నంబర్ మీరిస్తారా? నెంబర్ ఏమి ఉండదండి. తప్పకుండా మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కేంద్ర ఆఫీస్ వచ్చేసి మన బహతి భవన్‌లో ఉంటుంది, బేగం బజార్‌లో. అలాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ప్రతి డివిజన్‌లో కూడా ఉండడం జరిగింది. తప్పకుండా వాళ్ళను మనం డైరెక్ట్‌గా అప్రోచ్ కూడా కావచ్చు. ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మనకు దీనికి ఒక అఫీషియల్ వెబ్‌సైట్ కూడా ఉంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఫేస్‌బుక్‌లో ఉంది, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి దాంట్లో మనం ఓకే. పోస్ట్ కూడా ఏదైనా చేస్తాం. ప్రాబ్లమ్ ఉంది అనంటే మీరు రెక్టిఫై చేస్తాము అంటారు. తప్పకుండా రెక్టిఫై చేస్తామండి. తప్పకుండా ముందుంటారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. అండ్ తప్పకుండా ఇమ్మీడియేట్‌గా రంగంలోకి దిగి అక్కడికక్కడ సాల్వ్ చేస్తారు. యెస్. చూసారు కదా! వినాయక చవితి వచ్చేస్తుంది. కానీ వినాయక చవితి వచ్చేస్తుంది కదా! అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ న్యూసెన్స్‌లాగా కాకుండా భక్తి, ప్రేమతో ఆ దేవుడి మీద ఇష్టంతో ఆరాధించండి కానీ, అంతేకాని డీజేలు పెట్టేద్దామా, లేకుంటే కుప్పిగంతులు వేద్దామా, రకరకాలుగా కూర్చొని అక్కడ ఏ పేకాటలాడదామో అలాంటివి మాత్రం చేయకండి ప్లీజ్. అంటే మన హిందుత్వాన్ని, మన హిందూ ధర్మం అనుకుంటూనే దాన్ని మనమే హేళన చేస్తున్నట్టు అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి అది ఇదిగో ఇలా చేస్తున్నారని చెప్పేసి వేలెత్తి చూపించినట్లుగా అవుతుంది. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ శ్రావణి.